ఆంధ్రాలో 4 కోట్ల ఓట్లు ఉన్నాయి. 2 కోట్ల ఓట్లు కేవలం క్రైస్తవులే ఉంటాయి. అదే ముస్లింలు కలుపుకుంటే మా ఓట్లే 2 కోట్లు ఉంటాయి. సగం ఓట్లు మా ఉన్నప్పుడు సీఎం ఎవరు ఉంటారో డిసైడ్ చేసేది మేమా మీరా? క్రైస్తవులంతా ఒకవైపే నిలబడి ఒక్క పార్టీకే ఓటేశారనుకోండి, మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. హిందువుల ఓట్లు కుక్కలు తిప్పిన విస్తరలాగా 4 పార్టీలకు పడితే, క్రైస్తవుల ఓటు బ్యాంకు, ముస్లింల ఓటు బ్యాంకు ఒకే పార్టీకి పడితే సీఎం ఎవడో మీ ఓకే వదిలేస్తున్నా ఊహించుకోండి. ఈ తలీకరంగానికి సబ్జెక్ట్ తక్కువ, ఒర్రుడు ఎక్కువ. సర్వే లెక్కలు చెప్తా, ఒకసారి చూసుకోరండి. మొత్తం ఓట్లు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో 4,14,40,447 టోటల్ ఓట్లు వచ్చేసి. హిందూస్ వచ్చేసి 90.9%, ముస్లిమ్స్ వచ్చేసి 7.30%, క్రిస్టియన్స్ వచ్చేసి 1.38%, జైనిజం 0.5%, అదర్స్ 0.37%. కొందరు మతం మారుకుంటారు, సర్టిఫికేట్ మార్చుకోకుండా హిందూస్లలో వాళ్ళది ఒక 10% తీసేసుకో. మొత్తం కలిపి ఎంత? 17, 1 10, 7, ఒక 20% పిఎం అయిపో. సీఎం కాదు, డైరెక్ట్గా పిఎం అయిపో. ఏం మాట్లాడతావురా కుక్క మరిగంటే బాబు బాబు అని మరుగుతావు. సబ్జెక్ట్ నేర్చుకొని మాట్లాడతావు కుక్క.